చేద్దాం. రూతు గ్రంథము 2వ అధ్యాయము 23వ వాక్యాన్ని చదవండి. ఒక క్లుప్తమైన సందేశం ఇచ్చి మనం ముందుకు ఈ కార్యక్రమం నడిపించుకుందాం. అందరూ చూడండి. రూతు గ్రంథము 2వ అధ్యాయము 23వ వచనం. ప్రైజ్ ది లార్డ్. చదవండి, మైక్ పని చేస్తే. కాబట్టి యావాల కోతయు గోధుమల కోతయు ముగియ వరకు ఆమె ఏరుకొనుచు బోయాజు పని కత్తెల యొద్ద నిలకడగా ఉండి తన అత్త ఇంట నివసించెను. సౌండ్ లేదురా, అది కొంచెం పెట్టండి లైట్గా, కొంచెం ఒక పాయింట్ పెంచండి. జాగ్రత్తగా విందాం. ఎవళ్ళ కోతయు గోధుమల కోతయు ముగియు వరకు ఆమె ఏరుకొనుచు బోయోజు పనికత్తెల యొద్ద నిలకడగా ఉండి తన అత్త ఇంట నివసించెను. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిదాం. హల్లెలూయా. ఈరోజు పాఠం గమనించండి. గోధుమ గింజ రొట్టెగా మారి బల్ల మీదకు రావాలి అంటే 7 అనుభవాలు జరగాలి, 7 కార్యాలు జరగాలండి. ఆమేన్. గోధుమ గింజగా ఉన్నది, అది మనం తినటానికి టేబుల్ మీదకి బల్ల మీదకి రావాలంటే 7 కార్యాలు జరగాలి. ఆమేన్. ఏంటో ఒకసారి చూద్దామా. ఫస్ట్ మొట్టమొదటిగా గోధుమ గింజ ఆ యొక్క కోత కోయబడాలి. ఆమేన్. రాసుకోండి, టైటిల్ రాసుకున్నారా? గోధుమ గింజ మనకి రొట్టెగా మారి బల్ల మీదకి తేబడాలి. మనం తినుటకు బల్ల మీదకి తేబడాలంటే 7 ప్రాముఖ్యమైన కార్యాలు జరగాలి అని రాసుకోండి. 7 ప్రాముఖ్యమైన కార్యాలు జరగాలి. నెంబర్ 1, మొట్టమొదటిగా గోధుమలు గింజలుగా ఉన్నటువంటి యొక్క పంట కోయబడాలి. మొట్టమొదటి ఏం చేయబడాలి? ఆ పంట కోయబడాలి. అందరూ చెప్పండి, కోయబడాలి. ఆ పంటను కోస్తాం. మొట్టమొదటి ఆ పంట కోయబడుతుంది. కోయబడిన తర్వాతే మనకి తర్వాత లాస్ట్కి వచ్చి చివరికి వచ్చేసరికి బల్ల మీదకి వచ్చింది. ఆమేన్. ఫస్ట్ అయితే కోయబడాలి. ఆ గోధుమల పంట కోయబడాలండి. ఆ గోధుమల పంట కోయబట్టడం దేనికి సూచనగా ఉంది తెలుసా? కోయబడి దాన్ని సపరేట్ చేస్తారు, ప్రక్కకు పెడతారు. అది సపరేట్ చేసి పక్కన పెడతారు. కోసినవన్నీ కూడా పక్కన పెడతారు. అలాగనే దేవుని బిడ్డలారా, మనం కూడా దేవుని సన్నిధిలో కలిగి ఉండవలసిన అనుభవాలు నేను ఈ దినం మీతో మాట్లాడబోతున్నాను. గోధుమలు 2 అర్థాలు మనకిస్తాయి. 1 దేవునికి సూచన గోధుమ గింజ, 2 విశ్వాసులమైన మనకు కూడా సూచనగా ఉంది గోధుమ గింజ. ఆమేన్. 1 దేవునికి యేసు ప్రభువారికి సూచన, 2 సంఘానికి కూడా గోధుమలు సూచనగా ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. అయితే ఇప్పుడు గోధుమలు కోయబడాలి. గోధుమలు ఆహారంగా మన టేబుల్ మీదకి బల్ల మీదకి రావాలంటే, రొట్టెగా మారి మనం తినాలంటే ఫస్ట్ ఏం చేయాలండి? పంట ఏం చేయాలి? ఫస్ట్ కోయబడాలి. పంట పండిన తర్వాత పంట ఏం చేస్తాం? కోస్తాం కదా. అలా కోయబడటం దేనికి సూచనగా ఉందంటే, మనం ఈ లోకానికి వేరై ప్రత్యేకంగా జీవించే అనుభవానికి సూచనగా ఉంది. ఆమేన్. పంట కోసి మనం సపరేట్ చేస్తాం, పక్కన పెడతాం. పంట కోసి ప్రత్యేకంగా సపరేట్ చేస్తాం. కోయబడాలి. కోయబడడం అంటే కట్ చేస్తున్నాం అని అర్థం. కట్ చేయబడాలి. ఏం కట్ చేయబడాలి? పాపము కట్ చేయబడాలి. ఆమేన్. పాపము విడిచిపెట్టబడాలి. పాపము విడిచిపెట్టబడి దీన్ని తర్వాత సపరేట్గా చేస్తాం, ప్రత్యేకిస్తాం, విడిగా ఉంచుతాం మనం. అలాగనే కోయబడటం దేనికి సూచనగా ఉందంటే, పాపములో ఉన్నటువంటి మనందరం కూడా విడిపించబడి, పాపమును కట్ చేయబడి, పాపం నుంచి విడుదల పొంది మనం ఈ యొక్క పాపము లోకం నుంచి మనం కొంచెం వేరే బ్రతకాలి, ప్రత్యేకంగా పక్కన పెట్టబడాలి. దేవునికి స్తోత్రం. ఫస్ట్ కోత కోసిన తర్వాత దాన్ని సపరేట్గా పక్కన పెట్టేస్తారు. అలాగనే మనం కూడా దేవుని బిడ్డలారా ఈ లోకంలో ప్రత్యేకించబడిన వారంగా మనల్ని దేవుడు
పక్కన ఉంచారు. దేవునికి స్తోత్రం. ఈ లోక ప్రజల వలె కాక దేవుడు మనల్ని ప్రత్యేకించి ఉంచారు. అందుకనే అపోస్తుల గారు 2వ అధ్యాయం 40 వచనంలో చూస్తే వాక్యం ఇలా సెలవిస్తూ ఉంది. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందురని వారికి హెచ్చరించెను. అదిగో మన మూర్ఖులకు ఈ తరానికి వేరై రక్షణ పొందాలని ప్రభువు సెలవిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఏమండి, వేరై పంట ఏ విధంగా గోధుమలు కోయబడి అవి ప్రత్యేకిస్తారో, అవి సపరేట్ చేస్తారో, చెత్త చెదారాన్ని తీసేస్తారో, ప్రత్యేకిస్తారో, ఆ విధంగా దేవుడు పాపుల్లోంచి నీతిమంతుల్ని ఏం చేస్తున్నాడు? ప్రత్యేకిస్తున్నారు ఆయన. దేవునికి స్తోత్రం. పాపుల్లోంచి నీతిమంతులను ప్రత్యేకిస్తున్నారు యేసయ్య. మనం కూడా వేరై జీవించాలి. లోకస్తుల వలె కాక మనం వేరై జీవించాలి. వారు తాగుతారు, లోకస్తులు తిరుగుతారు, వాళ్ళు సినిమాలకు వెళ్తారు, వాళ్ళు ఇచ్చలవిడిగా జీవిస్తారు. కానీ యేసయ్య బిడ్డలు అలా ఉండరు. ఆమేన్. వేరుగా ఉంటారు. దేవునికి స్తోత్రం. మనం కూడా మొట్టమొదటిగా చేయబడవలసింది గోధుమలు ఏం చేయాలంటే కోయబడాలి. దేవునికి స్తోత్రం. కోత కొయ్యబడి చెత్త చెదారం అన్ని వేస్ట్ అని తీసేసి ఏమంటే మంచి వాటిని సపరేట్ చేస్తారు. మంచి వాటిని. ప్రైజ్ ద లార్డ్. అలా కోసినప్పుడు కొన్ని వేస్ట్ వస్తూ ఉంటాయి. అవన్నీ ఏం చేస్తారండి? తీసేస్తారు. వేస్ట్ కొన్ని పొట్టు వస్తాయి. కొన్ని పొట్టు గోధుమలతో పాటు గోధుమ గింజలు ఉండవు. దాంట్లో ఏముంటాయి? పొట్టు ఉంటాయి. గింజలు ఉండకుండా కొన్ని పొట్టు ఉంటాయి. అలాంటి పొట్టులను ఏం చేస్తారు చెప్పండి? ఏరి పక్కన పడేసి గింజలను ఏం చేస్తాం? ప్రత్యేకపరుస్తాం. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రత్యేకించాలి, ప్రత్యేకపడాలి. వేరు చేయబట్టడానికి సూచనగా ఉంది. నెంబర్ 2, రెండవది రాసుకోండి. రెండవది, బల్ల మీదకి గోధుమ గింజ బల్ల మీదకి రొట్టిగా మార్చబడి ఆహారంగా రావాలంటే రెండవది కొట్టులో చేర్చబడాలి. కొట్లలో చేర్చబడాలి. యార్డ్కి తీసుకెళ్ళాలి. ఆమేన్. పంటంతా అయిన తర్వాత ఏం చేస్తారు? ఎక్కడ తీసుకెళ్తారు? మిరప, పత్తి, ఇంకా ధాన్యం ఇవన్నీ కూడా ఎక్కడ తీసుకెళ్తారండి? పెద్ద కొట్లు. ఏంటి పెద్ద కొట్లు? ధాన్యపు ధనాగారం. ఆమేన్. ధాన్యపు ధనాగారం, షెడ్లు, యార్డ్లోకి తీసుకెళ్ళి అక్కడ అమ్మా ఏంటి తల్లి? అదే అక్కడ స్టోర్లోకి తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తాం. దేనికి సూచనగా ఉందనుకుంటున్నారు? దేవుని సంఘం. ఆమేన్. కొట్లు దేనికి సూచన? సంఘములోనికి సమకూర్చబడే అనుభవం. హల్లెలూయా. ఒకటి, గోధుమలు కోయబడాలి. లోకానికి వేరై మనం దేవుని దగ్గరకు రావాలి. దేవునికి వేరై, లోకానికి వేరై మనం దేవుని దగ్గర రావడానికి ఇష్టపడాలి. కోత కోసేవారు దేవుని సేవకులు. ఆమేన్. కోత కోసేవారు ఎవరు? దేవుని సేవకులు. కోయబడేది ఎవరు? దేవుని నమ్మిన విశ్వాసులు. హల్లెలూయా. దేవుని కొరకు ప్రత్యేకించబడిన వారు, వాళ్ళు కోయబడతా ఉంటారు. దేవునికి స్తోత్రం. ఆయనకంటూ ఒక జనాంగం ఉంది కదా, వారు కోయబడతారు. దేవునికి స్తోత్రం. రెండోదిగా వాళ్ళు ధాన్యమంతా ఏమండి, మన సామానంతా ఏమండి ఎక్కడ తీసుకెళ్తాం? స్టోరేజ్. ఏమండి మనం ధనాగారం ఉందే, తీసుకెళ్ళి దాంట్లో మనం భద్రపరుస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. అదే భద్రపరచబడే చోటు ఏంటి? దేవుని సంఘం. కొన్ని రోజులు ఏసీలో ఉంచుతాం, కొంచెం రేట్ వచ్చిందని చెప్పేసి తీసుకెళ్ళి ఉంచుతారు కదండి. మిరపకాయలు, ఇంకేందన్నా పత్తి, ఇలాంటివి తీసుకెళ్ళి కొంత రేట్ వచ్చిన తర్వాత అమ్ముకుందాంలే, ఇప్పుడే ఎందుకని చెప్పేసి అని తీసుకెళ్ళి స్టోరేజ్ చేసి అక్కడ దేని పెట్టారా ఆ యార్డ్లో ఉంచుతూ ఉంటారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అదే మనం భద్రపరచబడే సేఫ్టీ ప్లేస్ ఏంది? దేవుని సంఘం. అందరూ ఆమేన్ అనండి. ఎక్కడ భద్రంగా ఉంటాం? ఎక్కడ
మందిరంలోనే మనం మంచిగా ఉండేది. హల్లెలూయా. మన సేఫ్టీ ప్లేస్, మన క్షేమము, ఆశీర్వాదము, ఆరోగ్యము, స్వస్థత, దీవెన, ఏమండి పరలోక సిద్ధపాటు కలిగిన స్థలం దేవుని మందిరమే. హల్లెలూయా, హల్లెలూయా. దీంట్లో మనం చేర్చబడాలి. అందుకని అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 46, 47 వచనాలు మీరు చూస్తే చదవండి. మరియు 2వ అధ్యాయం 46, 47. మరియు వారు ఏక మనస్కులై ప్రతి దినం దేవాలయంలో తప్పక దేవుని దేవాలయం కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతో నిష్కపటమైన హృదయంతోను ఆహారం పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని గమనించండి. ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినం వారితో చేర్చుచుండెను. అనుదినము సంఘములోకి చేర్చుచూ ఉండెను. అది పాయింట్. దేవునికి స్తోత్ర. రక్షణ పొందుచున్న వారందరిని ఎక్కడికి చేర్చుచుండెను? సంఘములోకి చేర్చుచుండెను. సంఘములోనికి చేరాలి, కలిసిపోవాలి. ఆమె చెప్పండి. అన్ని జనులు ఎక్కడ చేరాలి? సంఘములోనికి చేరాలి, సంఘంతో కలిసిపోయి సంఘంగా మారాలి. ఇదివరకు అన్ని జనుడు, ఇప్పుడు దేవుడి సంఘం అయ్యాడు, సంఘంతో కలిసిపోయాడు, యేసయ్యతో కలిసిపోయాడు. ఇంకా ఇక్కడ యేసయ్యతో కలవకుండా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అండి? యేసయ్యతో కలవకుండా ఎవరైనా ఉన్నారా? బాప్తిసం తీసుకోకుండా ఎవరైనా ఉన్నారా? ఇంకా నువ్వు యేసయ్యతో కలవలా. ఇంకా సంఘంలో కలవని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? బాప్తిసం తీసుకోబోతూ నువ్వు ఇంకా సంఘంలో కలవలా. నువ్వు ఇంకా పక్కన ఉన్నట్టే. ఆమేన్. ఎప్పుడైతే నువ్వు బాప్తిసం తీసుకుంటావో యేసయ్యతో నువ్వు ఏకమైనట్టు, యేసయ్యతో కలిసిపోయినట్టు. హల్లెలూయా. ఉన్నావులే ప్రతి క్షణమున, కలిసున్నావులే ప్రతి అడుగున, నీవేగా యేసయ్యా నా కాపరి. ఊపిరా. నీవేగా యేసయ్యా నా కాపరి, నీవేగా యేసయ్యా నా ఊపిరి, నీవేగా యేసయ్యా నా కాపరి. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి. ఆమేన్. అందరూ చప్పట్లు. అతి పరిశుద్ధుడా స్తుతి నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవితును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా, జీవితును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా. హల్లెలూయా. యేసయ్యతో కలిసిపోవాలి, సంఘంలో చేరాలి. మనందరం సంఘంలో చేర్చబడ్డాం ఇప్పుడు. ఆమేన్. చేర్చబడ్డారా అండి? చేర్చబడిన వాళ్ళందరూ చేతులు ఎత్తండి. సంఘంలో చేర్చబడిన వాళ్ళందరూ ఆమేన్. సంఘంలో చేర్చబడితే నువ్వు యేసయ్యతో కూడా కలిసిపోయావని, సంఘంతో కలిసిపోయావు, యేసయ్యతో కలిసిపోయావు. ఆమేన్. సంఘంలో చేర్చబడలేదు ఎవరు? బాప్తిసం పొందిన వాళ్ళు, రక్షణ పొందిన వాళ్ళు సంఘంతో చేర్చబడలేనట్టే, ఇంకా యేసయ్యతో కలిసిపోలేనట్టే. ఇంకా చిన్నపిల్లల సంగతి ఏంది మరి? యవనస్తుల సంగతి ఏంది మరి? వారు కలుస్తారు. హల్లెలూయా. వాళ్ళు కలుస్తారు. 10th క్లాస్ అయిన తర్వాత, ఇంటర్ అయిన తర్వాత, డిగ్రీ అయిన తర్వాత, మ్యారేజ్ అయిన తర్వాత, ఉద్యోగం వచ్చిన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత, ఇలా వాయిదాలు మాత్రం వేయకండి బాప్తిసం కొరకు. ఆమేన్. లేకపోతే ఫారెన్ వెళ్ళిన తర్వాత, ఇక్కడ కూడా కాదు, ఈ దేశం కూడా, ఇతర దేశాలు వెళ్ళిన తర్వాత అప్పుడు తీసుకుంటావు బాప్తి. ఈ లోపల పొడకమంటావు, యేసయ్య వచ్చాడంటే అంతే సంగతి. నీ జీవితం నరకమే గ్యారంటీ. నరకానికి దిగిపోతారు. జాగ్రత్త ప్రియులారా, మనం జాగ్రత్త పడాలి. యేసయ్యతో సంఘములో మనం కలిసిపోయే అనుభవం. కొట్లలో చేర్చబడటమే సంఘములో చేర్చబడుట. హల్లెలూయా.
గోధుమలను కొట్లలో చేర్చండి అని అంటాడు. ఎక్కడ చేర్చాలంట? కొట్లలో చేర్చండి గోధుమలను అంటాడు. గోధుమలు కొట్లలో చేర్చబడ్డ గోధుమలనే మనం, గోధుమ గింజలనే మనం ఎక్కడ చేర్చబడాలి? కొట్టు, షాపు, యార్డు ఏమండి అనేటువంటి దేనిలో చేర్చబడాలి? సంఘములోనికి చేర్చబడాలి. దేవునికి స్తోత్ర. నెంబర్ 3, బల్ల మీదకి రొట్టెగా మారి బల్ల మీదకి రావాలంటే గోధుమ గింజ మూడవదిగా దంచబడాలి. ఆమేన్. మిషన్ల మీదకి వెళ్ళాలి. మిషన్ మీదకి ఎక్కడికి వెళ్ళాలండి? పిండిగా చేసేది ఏంటి? మిల్లులోకి వెళ్ళాలి. మిల్లులోకి మిషన్ మీదకి వెళ్తే అదేం చేసేది? దంచి 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 కొన్ని ఏమో ఎగిరిపోతాయండి. దంచుతున్నప్పుడు కొన్ని ఎగిరిపోతుంటాయి, కొన్ని గింజలు తుప్పుకొని మనం కొన్ని దంచుతున్నప్పుడు ఏమవుతాయండి? ఒకటి బయటపడతా ఉంటుంది. బయటపడ్డామను అని చెప్పి మళ్ళీ లోపడేసి దంచుతుంటాం. ప్రైజ్ ది లార్డ్. బయటకు వెళ్ళిపోతుంటాయి, కొన్ని గింజలు బయటపడతా ఉంటాయి. అంటే దేని గుర్తుగా ఉంది? ఇంకా మనం ఏం చేస్తామండి? దంచినప్పుడు ఆ మిషన్తో మనం ఆ మిల్లు దంచుతున్నప్పుడు కొన్ని చూస్తారు. చూసి ఇంకా గింజలుగా, ఇంకా మొరాలు, ఇంకా చెప్పరా, ఇంకా మొరాలు, ఇంకా కరుగుతనం అలాంటిది చూసి ఇలాగా ఇంకా మెదగలే, ఇంకా మెత్త కావాలని మళ్ళీ మిషన్ ఆడిస్తారు. మళ్ళీ మిషన్ ఆడిస్తారు. మెత్తగా మారిన తర్వాతే అంతా ఓకే అన్నప్పుడు ప్యాక్ చేస్తారు. చెప్పండి. అది తీసుకొచ్చుకొని మనం వండుకుంటాం. చెప్పండి. మూడోదిగా ఏం చేయాలి చెప్పండి? అవి మెత్తగా దంచబడాలి. మెత్తని పిండిగా చేయబడాలి. ఏముండకూడదు? కరుకులు ఉండకూడదు. కరుగుతనం ఉండకూడదు. మొరాలు ఉండకూడదు. మెత్తనిదిగా మార్చబడాలి. మృదువుగా, ఇలాంటి సాఫ్ట్గా ఉండాలి. హల్లెలూయా. ప్రతి క్రైస్తవుడు కూడా మెత్తని పిండిగా మారాలి. మొండితనం ఉండకూడదు. కరుగుతనం ఉండకూడదు. ఎలా ఉండాలండి? మొండితనం, కరుగుతనం, గర్వం ఇవన్నీ ఉండకూడదు. ఎలా ఉండాలండి? మెత్తని పిండిగా, దీనులుగా, తగ్గించుకునేటువంటి మంచి దీనత్వము, మంచి స్వభావం, మృదువైన స్వభావం, సులువుగా దేవునికి లోబడే స్వభావము మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. సులువుగా దేవునికి సులభముగా లోబడే వారంగా మనం ఉండాలి. మృదువుగా, మెత్తని స్వభావం, మెత్తని గుండె నీకు ఇస్తానన్నాడు. ఏ గుండె? మెత్తని గుండె, మాంసపు గుండె ఇస్తాను. రాతి గుండె కాదు, మెత్తని గుండె, మాంసపు గుండె ఇస్తానన్నాడు. మెత్తని మనస్సు, మెత్తని హృదయం అంటే దీనత్వం, తగ్గింపు స్వభావాలను సూచిస్తూ ఉంది. ఆమేన్. కరుగుతనాలు ఉండకూడదు. అందుకనే దేవుడు అంటే గర్విష్ఠులను అణిచివేసి దీనులకు కృపిస్తాడంట. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 5-6 వచనాలు. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 5-6 వచనాలు. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రం ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకొనుడి. గట్టిగా స్తోత్రం చెప్పండి. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. చిన్నలు ఎవరు? పెద్దలు ఎవరు? చిన్నలంటే చిన్నపిల్లలని కాదు. చిన్నలంటే విశ్వాసులు అని, పెద్దలంటే దేవుని సేవకులు అని. హల్లెలూయా. విశ్వాసులు దేవుని సేవకులకు లోబడి ఉండమని అర్థం అక్కడ. ఏమండి, ఇటు చూడండి. ఇంకో విషయం, దేవుని యొక్క సన్నిధిలో మనకంటే ముందున్న వారిని, మొదట ఉన్నవారిని, పెద్దవారిని, వయసులో పెద్దవారిని, దేవునిలో ఎదిగినటువంటి వారిని మనం వారికి ముందు వందనాలు చెప్పాలి. చెప్పండి. ముందు వందనాలు చెప్పాలి. హల్లెలూయా. మళ్ళీ అది తగ్గింపు దేవుడు మళ్ళీ చూస్తాడు. చెప్పండి. మనకంటే ముందు నుంచి సేవలో ఉన్నవారు ఉన్నారనుకోండి, నేనేం చేయాలి? ప్రైజ్ ది లార్డ్. ఆయన చెప్పకముందు నేను చెప్పాలన్నమాట. స్తోత్రం. ఆయన చెప్తే నేనేం చెప్తాలే అంటే ఏమున్నట్టు నాలో? చెప్పండి. నిన్న కాక మొన్న వచ్చాడు రా ఈ పాస్టర్, ముందు నుంచి ఎప్పటి నుంచో ఉన్నాము మనం. ప్రైజ్ ది లార్డ్. మనం చెప్పిన తర్వాత చెబుతున్నాడు రా. చూడండి,
దేవుని సన్నిధిలో ఎప్పటికీ మర్చిపోకూడదు. మనకంటే పెద్దవారిని మనం గౌరవించటం ఎప్పటికీ మనం గుర్తుంచుకోవాలి. గట్టికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సీనియర్ చెప్పండి, జూనియర్. అయితే సీనియర్లం కదా అని చెప్పేసి అని ఏలువాడు పెత్తనం చలాయించకూడదు. నేను సీనియర్ తెలుసా, చెప్పినట్టు వింటావా లేదా అంటాను స్కూల్లో. నీ మొదటి నుంచి సీనియర్, నేనే లీడర్, చెప్పినట్టు వినాల్సిందే. నో. ఎంత సీనియరో అంతగా అందరిని మంచిగా గమనించుకునేవారుగా ఉండాలండి. స్తోత్రం చెప్పండి. అది సీనియర్ సిన్సియారిటీగా ఉండాలి. ఆమె చెప్పండి. సీనియారిటీ కాదు, ఏమన్నాడు, యథార్థంగా అందరినీ మంచి మనసుతో చూసేవాడుగా ఉంటాడే వాడు పెద్ద లీడర్ అవుతాడు. ఆమె చెప్పండి. పెద్ద బాస్, అన్ని విషయాలు అర్థం చేసుకుంటూ ఉండేవాడే కదా, ఆలనా పాలన గమనించుకుంటూ అన్ని విషయాలు ఉండేవాడినే పెద్ద వ్యక్తిగా అందరూ తలంచుతూ ఉంటాడు. అందరూ కూడా తలంచుతారు. హల్లెలూయా. నేను చెప్పేది ఏంటంటే పెద్దలను గౌరవించడం మర్చిపోవద్దు. ఆమె చెప్పండి. పాఠం అక్కడ సందర్భం బట్టి, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనసు అను వస్త్రం ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకొనుడి. ఏమంటే వస్త్రం అంటే కనబడిద్దా లేదా చెప్పండి. వస్త్రం కనబడిద్దా? నువ్వు ఏ కలర్ వేసుకున్నా కనబడిద్ది. అంటే నీ తగ్గింపు కూడా ప్రజలు కూడా తెలియాలి, ఎంత తగ్గింపు కలిగి ఉంటున్నావో. దేవుడు చూస్తున్నాలే, నాకు నా తగ్గింపు, దేవుడు చూస్తున్నాలంటే దేవుడు చూస్తాడు, కానీ నువ్వు ఎంత తగ్గింపు కలిగి ఉంటున్నావు ప్రజలకు కూడా కనబడాలి. ఆమేన్. ఆ అన్నండి చాలా తగ్గింపు అండి, ఆ సిస్టర్ అండి చాలా తగ్గింపు అండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రజలు చెప్పుకోగలగాలి నీ గురించి. ఆమేన్. అంత తగ్గింపు ఉండాలి. ఆవండి ఎప్పుడు కోపంగా సీరియస్గా ఉంటుందండి. ఆయనండి చాలా సీరియస్గా ఉంటాడండి. ఆయన ఎవరితో మాట్లాడండి, అదొకలాగా ఉంటారండి. అనే పేర్లు సాక్ష్యం కాదు, చాలా దీనులు, చాలా ప్రేమ కలిగిన వారు అని చెప్పేసి అనే ఆ పేరు, ఆ సాక్ష్యం రావాలి. స్తోత్రం చెప్పండి. సంఘంలో అమ్మా వింటున్నారా? అందరికి చెబుతున్నా ఈ మాటలో. ప్రభు అందరితో మాట్లాడతాడు, అందరితో మాట్లాడునుగాక. చెప్పులు అడ్డుగా ఉంటే చెప్పులు కాలుతో పక్కకి ఇలా పెడితే ఇలా తన్నకండి, చేత్తో పట్టుకొని పక్కన పెట్టండి. ఆమేన్. చేత్తో పట్టుకొని పక్కన పెట్టాలి. సిగ్గుగా ఉందా? అవమానంగా ఉందా? ఈ చెప్పులే పట్టుకొని పక్కన పెట్టిన వాళ్ళు దేవుని కొరకు ఏం త్యాగం చేయగలుగుతారు మీరు? ఆమేన్. హల్లెలూయా. కొంతమంది అండి అలా చేస్తూ ఉంటారు, కాలుతో ఇలా తంతా ఉంటారు. అలా చేయకూడదండి. దీనత్వం, తగ్గింపు స్వభావం మనలో కావాలి. ఆమేన్. తగ్గింపు ఉండాలి. ఇప్పుడు దేవుని సన్నిధిలో ఎంత తగ్గింపు, ఎంత దీనత్వం మనం దేవుని యొక్క వాక్యం ప్రకారం మనం గమనించాలి, ఆ ప్రకారం మనం నేర్చుకోవాలి. దేవుడు గర్విష్ఠులంట అణిచివేస్తాడంట, దీనులకు కృపిస్తాడని ఉంది అక్కడ. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి మెత్తని పిండిగా మనం మార్చబడాలండి. కరుగుతనం ఉండకూడదు, మొండితనం ఉండకూడదు. ఎంత చెప్పినా ఏనాడు మొండోడు ఈడు మొండోడు రా, అసలు ఏనాడరా. మనిషికైతే ఒక మాట, గొడ్డుకైతే ఒక దెబ్బ అంటారు చూసారా? కొంతమంది అరే నువ్వు మనిషివేనరా అంటూ ఉంటారండి. ఏమంటారు? అరే నువ్వు మనిషివేనరా, అరే నువ్వు మనిషివేనరా అంటాడు. అంటే వాడు మనిషి ప్రవర్తించట్లేదు, పశువులాగా ప్రవర్తిస్తున్నాడని నువ్వు మనిషివేనా అంటూ ఉంటారు ఒక్కోసారి. అంటే వాళ్ళలో ఉన్న మొండితనాన్ని బట్టి అంటారండి. ఆమేన్. వాళ్ళలో ఉన్న ఆ మూర్ఖత్వం, వాళ్ళలో ఉన్న మొండితనాన్ని బట్టి ఆ మాటలు అంటూ ఉంటారు కదండి. కాబట్టి దేవుని సన్నిధిలో మనమంట ఎలా ఉండాలండి? పూర్తిగా మెత్తనగా చేయబడిన గోధుమ పిండి వలె దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి? మృదువుగా,
మృదువుగా, మెత్తని స్వభావం కలిగి, దీనత్వము కలిగి, తగ్గింపు కలిగి దేవుని సన్నిధిలో ఉందుముగాక. హల్లెలూయా. నెక్స్ట్ పాయింట్. నెక్స్ట్, పూర్తిగా దంచిన తర్వాత, మెత్తని పిండి అయిన తర్వాత ఇప్పుడు రొట్టె చేయాలంటే ఏం చేయాలి? ఒక ముద్దలాగా చేస్తారు కదండి, ముద్దలాగా చేస్తారు. దాంట్లో ముద్దలాగా అవ్వాలంటే ఏం చేయాలి అమ్మా? కొంచెం వాటర్ కలపాలి. ఆమె ఏంటి ఆ వాటరు? సేవకుల కన్నీళ్ళు. ఆమేన్. కన్నీటి ప్రార్థన. ఉప్పు కూడా కలుపుతారు. ఉప్పు కలుపుతారా? ఉప్పు ఏంటి? బైబిల్ సెలవిస్తుంది ఉప్పు దేనికి సూచనగా ఉంది? సమాధానం. ఆమేన్. ఉప్పు దేనికి సూచన? సమాధానం అను ఉప్పు, నిబంధన అను ఉప్పు, కృప అనే ఉప్పు. దేవునికి స్తోత్రం. ఉప్పు అనేక సాదృశ్యాలు. అయితే ఇప్పుడు మనందరం ఏం చేయబడాలి? ఒక ముద్దగా మార్చబడాలి. ఏమండి, ఇలా పీగితే ఇలా ఇదివరకు ఇలాగా పొడిలాగా రాదు. ఇప్పుడు ఏమైంది చెప్పండి? అంతా కలిసిపోయి ఒకటైపోయింది, ముద్ద అయిపోయింది. ఆమేన్. ఇప్పుడు మనందరం కూడా ఏమవ్వాలి? ఒకటి అనండి. మనందరం ఏమవ్వాలి? అదే ఐక్యత అంటారు. ఎఫెసీ పత్రిక 4:1-2 రాయబడింది కదా, ఆత్మ కలిగించు ఐక్యత. ఆత్మ కలిగించు ఐక్యత, సమాధానమును బంధం అంటాడు. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘ శాంతంతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన మిమ్మును బతి. ఆమేన్. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమండి, ఇప్పుడు మనం ముద్దగా ఏమండి ముద్దగా చేయబడాలి. స్తోత్రం చెప్పండి. ముద్దగా చేయబడాలంటే దాంట్లో నీళ్లు కలుపుతున్నారు కదా, సేవకుల కొరకు మీ కొరకు ప్రార్థిస్తున్నారు. సంఘము ఐక్యత కలిగి ఉండాలి అని. దేవునికి స్తోత్రం. యేసయ్య తన కృపను కూడా, తన సమాధానం అనే బంధాన్ని మనకి కలగ చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఐక్యపరచబడాలి అందరం కూడా. భార్య భర్తలు ఐక్యత కలిగి ఉండాలి. దేవుని సంఘం ఐక్యత కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమండి, దేవుని సంఘంలో నువ్వు ఏకమైపోవాలి. ఏదేమైనా సరే ఆ ఐక్యతను ఏది విడదీయకూడదు. దేవునికి స్తోత్రం. ఏది ఆ బంధాన్ని విడదీయకూడదు. ఏమండి, ఒకరికొకరు అన్నట్టుగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. ఏమండి, బాగా అలసిపోయి వచ్చామనుకోండి, బాగా తలనొప్పుగా ఉందనుకో, అప్పుడు ఏం చేయాలి? భార్య ఏం చేయాలి? నూనె తీసుకొచ్చి తలకు పెట్టి తల మంచిగా ఒత్తి పరిచర్య చేయాలి. ఆమేన్. భర్తకి రివర్స్లో చెప్పండి మళ్ళీ. ఇప్పుడు భార్యకి తలనొప్పి వస్తే ఏం చేయాలి? భర్త కూడా సేమ్ ఒకరికొకరు అన్నట్లుగా సేమ్ అలాగనే పరిచర్య చేయాలి. బాగా కాళ్ళ నొప్పులు ఉంటే ఏం చేయాలి? భార్య భర్తకు కాళ్ళలోకి పరిచర్య చేయాలి. రివర్స్లో కూడా సేమ్ టైం అలాగనే, నేను మగోడినే, నేను ఇంట్లో శిరస్సు ఇంకేమన్నా శిరస్సే. ఒకరికొకరు దేవుడు సగ భాగం కదా. ఏ భాగం? భార్య ఏమైందంట? పురుషునిలో సగ భాగం కదా. ఒకరికొకరు స్తోత్రం చెప్పండి. ఒకరికొకరు చేసుకోవాలి. ఐక్యత అదే మరి, ప్రేమ అదే మరి. ప్రేమ అదే మరి. ఏమండి, ఏ బంధం? సమాధానమను బంధము చేత ఒకరికొకరు ప్రేమ కలిగి ఐక్యత కలిగి ఉండమని, ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకుంటూ ఉండాలి. ఆమేన్. సంఘంలో కూడా నేను పెద్ద, నేను చిన్న, నువ్వు చిన్న, నేను నీ మాట ఎందుకంటా అని చెప్పేసి ఉండకూడదండి. ఒకరికొకరు లోబడాలి, తగ్గించుకొని. ఆమేన్ చెప్పండి. ఒకరికొకరు తగ్గించుకొని ఒకరికొకరు ఘనంగా ఎంచుకోమన్నాడు దేవుడు. అన్నాడా? ఒకరిని చిన్న చూపుగా చూడండి, ఒకరిని గేలి చేయండి, ఒకరిని హేలి చేయండి అన్నాడా? ఒకరినొకరు అంటండి ఘనంగా ఎంచుకోవాలంట. రోమాపత్రిక
నేను ఇంకా 2-3 విషయాలు చెప్పి ముగించబోతున్నాను. జాగ్రత్తగా మీరు మాటలు ఆలకించండి. ఈ ఫ్యాన్ గాలి ఒకటి. 12వ అధ్యాయము 9-10 వచనాలు చదవండి. రోమా పత్రిక. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. చెడ్డదాన్ని నసహించుకొని మంచి దానిని హత్తుకొని ఉండుడి. సహోదర ప్రేమ విషయంలో ఒకని అందొకడు అనురాగము గలవారై ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనుడి. ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకోండి. ఆమేన్. అనురాగరహితులై ప్రేమను బంధము చేత ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకుంటూ ఒకరికొకరు ఏం చేయాలంట? ఘనంగా ఎంచుకోవాలి, గొప్పగా ఎంచుకోవాలి. వాడా సీపు అన్నట్టుగా పక్కన వ్యక్తిని ఎవరిని మనం గేలి చేయకూడదు. ఆమేన్. నేనే వారానికి 2 వారాలు ఉపవాసం ఉంటున్నాను, నేనే దశంభాగాలు ఇస్తున్నాను, నేనే అన్ని చేస్తున్నాను, వాడు ఏం చేయడు, వాడు వేస్ట్ ఫెలో అన్న. అలాగా చాలామంది ఊహించుకుంటే ఎలా అండి? ఎవరి లెక్కలోకి వస్తారు చెప్పండి? వాళ్ళు చెప్పాలి. పరిసయ్యుడు లెక్కలోకి వస్తారండి. ఆమేన్. మరి నువ్వు పరిసయ్యుడువా సొంకరవా? నువ్వు పక్కన వాళ్ళని హేలి చేస్తావు, గేలి చేస్తున్నావు, పక్కన వాళ్ళని తీసేసినట్టు మాట్లాడుతున్నావు, హేళన చేస్తున్నావు, చిన్న చూపు చూస్తున్నావు, అదోలా మాట్లాడుతున్నావు అంటే నువ్వు ఎవరో? నువ్వు చేసే కానుకలు కానీ, నువ్వు ఇచ్చే దశంభాగాలు కానీ, నువ్వు ఇచ్చే కానుకలు కానీ, నీ ప్రార్థన కానీ, నువ్వు చేసే ఉపవాసాలు కానీ దేవుడు ఏయి లెక్క చేయట్లేదు. ఆమేన్. నువ్వు లెక్కల్లోకి, దేవుడి లెక్కలోనికి రావట్లేదు. నీతిమంతుల జాబితాలోకి నువ్వు రావట్లేదు, పరిసయ్యుడి జాబితాలోకి వస్తున్నావు. ఘనత విషయంలో ఒకరికొకరు గొప్పగా ఎంచుకోవాలి. పక్క వ్యక్తిని తృణీకరిస్తూ ఎవరిని అలా మనం చేయకూడదండి. ఆమేన్. గట్టిగా స్తోత్రం చెప్పండి. ముద్దగా చేయబడాలి, ఒకటిగా మనందరం మారాలి. ఇలా విడదీయలేని బంధంగా ఉండాలి. ఇలా తీస్తే పిండి వచ్చిందా? ఇదివరకు వచ్చినట్టు పిండి వచ్చిందా అండి? ముద్ద అయిపోయింది, కలిసిపోయింది. ఒకరికొకరు కలిసిపోవాలి, కలిసిపోవాలి. ఐక్యత. హల్లెలూయా. నేను వేరు కాదు, ఒక్కటి. ఆమేన్. ఒక్కటైపోవాలి. ఉప్పు అంటది, నేను ఒకరిలో కలుగుతా, నేను పప్పులో కలుగుతాను కానీ మటన్లో కలవనటదా? చెప్పండి. ఉప్పు నేను పప్పులో కలుగుతా కానీ మటన్లో కలవనంటదా? అందరిలో కలిసిపోద్ది. ఆమె చెప్పండి. అన్నిటిలో కలిసిపోద్ది. నువ్వు కూడా ఏం చేయాలి? అందరిలో కలిసిపోవాలి. ఆమేన్. అందరిలో ఏం చేయాలి? సంఘ బిడ్డల్లో అందరితో కలిసిపోవాలి. ఐక్యత అనండి. వేరుగా ఉండకూడదు, అందరితో కలిసిపోవాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని సన్నిధిలో అందరితో కలిసిపోయేటువంటి అనుభవము మనకి సూచనగా ఉంది. ముద్దగా చేయబడుతుంది. రొట్టెగా చేయబడాలంటే ముందుగా ఆహారంగా మార్చబడాలంటే అది ముద్దగా చేయబడాలి. నెక్స్ట్ ఏంటది? ఆ ముద్దగా చేయబడిన దాన్ని ఏం చేస్తాం చెప్పండి? చెప్పండి. ఒత్తి రొట్టె తయారు చేస్తాం. ఆమేన్. ఒత్తి ఏం చేస్తారు? ఈ చేత్తో ఒత్తేది కాకపోతే మిషన్ అయితే ఇలా ఒత్తి రొట్టెగా తయారు చేస్తారు. లేకపోతే ఇలా రుబ్బి ఏంటి దాన్ని ఏమంటారు? దాన్ని రోలరా మెత్త రౌండ్గా వచ్చేలా చేస్తాం, రొట్టెగా తయారు చేస్తాం. ఒత్తబడాలి. మొత్తానికి దాన్ని ఏం చేస్తాం? ఒత్తడం అయితే చేస్తాం, రొట్టెగా ఒక ఆకారం రావటానికి. ఆమేన్. అలాగనే ప్రతి క్రైస్తవురాలు దేవుని సన్నిధిలో రొట్టెగా తయారు చేయబడాలి.
చక్కగా రూపు, రొట్టె ఆకారం రావాలి. ఆమెన్. చెక్కబడాలి, ఒత్తబడాలి, వంచబడాలి. ఆమెన్. ఒక వస్తువు తయారు చేయాలంటే ఏం చేస్తారు? ఒక వస్తువు సుత్తి దెబ్బలో అగ్నిలో కాల్చబడిద్ది, సుత్తి దెబ్బలు పడతాయి దానికి. ఇప్పుడు రొట్టె అవ్వాలంటే ఇప్పుడు ఏం చేయాలి? దాన్ని వత్తాలి. ఆమెన్. ఒక చెక్క శిల్పి ఏం చేస్తాడన్నా? శిల్పి ఒక శిల్పాన్ని చెక్కాలంటే మంచిగా ఒక నీట్గా చెక్కుతాడు. అది కూడా చెక్కటం కూడా ఒక ఆకారాన్ని ప్లాన్లో పెట్టుకుంటాడు. సేమ్ ఆకారాన్ని శిల్పకారుడు చెక్కుతాడు. అలాగనే మనం ఎవరి రూపంలో చెక్కబడాలి? యేసయ్య రూపులో చెక్కబడాలి. రొట్టెగా మనం చెక్కబడాలి. దేవునికి స్తోత్రం. రొట్టెగా మనం వత్తబడాలి, ఏమంటే సరి చేయబడాలి. దేవునికి స్తోత్రం. యేసయ్య రూపులోకి మనందరం మార్చబడాలి. హల్లెలూయా. అంటే ఇప్పుడు దాని అర్థం ఎవరి ద్వారా మనం ఒక ఆకారాన్ని ఒక రొట్టెగా మార్చబడతాం? యేసయ్య చేతుల ద్వారా మనల్ని చెక్కుకున్నాడు ఆయన. యేసయ్య చేతులతో మళ్ళీ నువ్వు చేత్తో రొట్టెను ఒత్తుతావే, రొట్టె అవ్వటానికి రౌండ్గా, లేకపోతే ఒత్తుతావు కదా. అలాగనే యేసయ్య తన చేత్తో మళ్ళీ చెక్కుకున్నాడట. శిల్పకారుడు ఆయన. ఆమేన్. యెషయా గ్రంథం 49, యెషయా గ్రంథం 49:16, యెషయా గ్రంథం 49:16. చూడుము, నా అరచేతుల మీద నిన్ను చెక్కుకొని ఉన్నాను. దేవునికి స్తోత్రం. అరచేతుల మీద నిన్ను చెక్కి ఉన్నాను అంటున్నాడు ఆయన. నా అరచేతుల మీద నిన్ను చెక్కానయ్యా, అరచేతితో చెక్కానయ్యా. ఎవరి రూపంలో చెక్కాడు ఆయన? తన రూపంలో మనల్ని చెక్కుకున్నాడు ఆయన. ఎవరి రూపంలో? ఇప్పుడు మనందరూ ఎవరి రూపంలోకి మారాలి? రొట్టె ఆకారంలో కాదు. ఎవరి ఆకారం? చూచినా దాంతో మాట్లాడుతున్నాడు, కానీ మనం మారాల్సింది ఎవరి ఆకారంలోకి? యేసయ్య ఆకారం, యేసయ్య రూపులోనికి మనం మార్చబడాలి. హల్లెలూయా. ఎవరిని పోలి నువ్వు నడుస్తున్నావు? ఎవరిని ఫాలో అవుతున్నావు? మనం ఫాలో అవ్వాల్సింది, మనం వెంబడించాల్సింది ఎవరిని? యేసయ్యని. ఆమేన్. ఆయన పోలికలోకి మనం మార్చబడుదుము గాక. అయ్యా, నీ చేతితో నన్ను చెక్కండి అయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, విరువు యేసయ్య. విరవబడాలి, యేసయ్య చేత విరవబడాలి. అదే దాన్నే శ్రమల జీవితం అంటారు. రాసుకోండి. వత్తబడటం, చెక్కబడటం, ఒక రూపాన్ని రావటం అంటే, రొట్టెగా తయారు చేయటం అంటే దాన్ని ఏమంటారు? శ్రమల జీవితం. నాకే శ్రమ వద్దు, నాకు కష్టమేం రాకూడదు, నేను యేసుబాబుని నమ్ముకున్నాను, నాకేది రాకూడదు అంటారు కొంతమంది. శ్రమలు దేవుని బిడ్డలకు కూడా వస్తాయి. ఆమె రోగములు, బాధలు వస్తాయి. కానీ నా యేసయ్య నిన్ను విడిపిస్తాడు, నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. నిన్ను ఆపదల్లోంచి నిన్ను తప్పిస్తాడు ఆయన. నిన్ను ఆపదల్లోనే వదిలేయడు. నిన్ను సమస్యల్లోనే నిన్ను ముంచేయడు ఆయన. వాటి నుంచి విడుదల ప్రకటిస్తాడు, వాటి నుంచి నిన్ను విడిపిస్తాడు, నీకు సహాయం చేయువాడు యేసయ్య. నీ వేదన ఆయన చూస్తున్న దేవుడు. అంతే వదిలేయడండి, అంతే వదిలేడు. ఒక ఆమె ఏడుస్తూ ఉంది. అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావమ్మా అన్నారు ఆయన. హల్లెలూయా. ఎందుకు ఏడుస్తున్నావు? అయ్యా, ఆమె బాధ ఏంటో ఆ ప్రభువుకు తెలుసు. తన కుమారుడు చనిపోయాడని ఏడుస్తూ ఉంది. ఏడుస్తూ ఉంటే ఆమె ఏడుపును దేవుడు తుడిచివేశాడు. ఆమె కన్నీళ్ళు తుడిచివేశాడు. బాధను తొలగించేశారు. ఒక ఆమె కొడుకు పక్షంగా వేడుకుంటే ఆమె బాధను తీర్చాడు. ఒక ఆమె కూతురు పక్షంగా వచ్చి వేడుకుంటే ఆమె బాధను తీర్చాడు. ఆమె ఒక ఆయన వాళ్ళ అత్త పక్షంగా వేడుకుంటే పేతురు అత్త కోసం, పేతురు తన అత్త కోసం, ఏమేమో కూతురు కోసం. ఎవరు? తూరు సీదోను ప్రాంతపు స్త్రీ తన కూతురు దెయ్యం బట్టి బాధపడుతుంటే విడుదల పొందాలి. ఏమేమో కొడుకు కోసం ఏడుస్తుంది. కొడుకైనా, కూతురైనా, అత్త అయినా, తల్లి అయినా. ఆమెన్. ఎవరు ఏ బాధలో ఉన్న నా ప్రభు చూసి విడిపించే దేవుడు, తప్పించే దేవుడు. హల్లెలూయా. అయితే శ్రమ వస్తే నాకు శ్రమ ఎందుకు రప్పించావు దేవా అని అనకూడదు. ఈ శ్రమ ద్వారా దేవుడు ఈ శోధన ద్వారా ఏ పాఠము దేవుడు నేర్పించబోతున్నాడో అని మనం ఊహించాలి, అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. అది ఒక శ్రమ వెనుక
ఒక శ్రమ వెనుక ఆశీర్వాదము, ఒక ఉన్నతమైన స్థాయి ఉందన్న విషయం మనం మర్చిపోవద్దు. ఆమె చూడండి, దావీదుకి పెద్ద శోధన వచ్చి పడింది, శ్రమ, పెద్ద శోధన. గొల్లియాతు ఎదురయ్యాడు. ఆ తర్వాత ఏమైంది? రాజయ్యాడు. ఏమయ్యాడు? రాజయ్యాడు, సింహాసనం ఎక్కాడు. శోధన ఏం చేసిందంటే అతను గొప్పవాడిగా మార్చింది. ఆమేన్. అది యోబుకి శ్రమ వచ్చింది. శ్రమ ఏం చేసింది? రెండంతల ఆశీర్వాదాన్ని తీసుకొచ్చింది యోబుకి. ఆమేన్. రెండంతల దీవెన తీసుకొచ్చింది. ప్రభు నాకెందుకు శ్రమ వచ్చిందయ్యా? లోకంలో వాళ్ళనే బాగుంటున్నారుగా, వాళ్ళకే ఉద్యోగాలు ఇస్తున్నాం, వాళ్ళ పిల్లలకి, వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు చేస్తున్నాం. ప్రభు మా వాళ్ళకి ఏం కావట్లేదు, మా సంగతి ఏంటయ్యా, మా జీవితం ఇంతేనా, మా బ్రతుకు ఇంతేనా అని చెప్పేసి అని వేదన పడుతూ బాధపడుతుంటారు. వాళ్ళ సంగతి కాలు జారే చోటున్నారు. ఆమె కాలు జారితే అగాధములో వెళ్ళి పడిపోతారు వాళ్ళు. అక్కడ ఉన్నారు. ప్రస్తుతానికి వాళ్ళు సుఖంగా కనబడుతున్నట్టుగా మనకు అనిపిస్తున్నారు. ప్రస్తుతానికి వాళ్ళు ఉద్యోగాలతో, డబ్బును కంఠాహారంగా ధరించుకొని, గర్వం కంఠాహారంగా ధరించుకొని, ఏమండి, అతిశయిస్తూ ఏవేవో చేస్తూ జీవిస్తుంటే నువ్వేమో వాళ్ళని చూసి వాళ్ళే బాగున్నారుగా, నేను పరిశుద్ధంగా ఉండటం వేస్ట్, చర్చికి వెళ్ళటం వేస్ట్ అనుకుంటున్నాను. చివరికి నువ్వు వేస్ట్ అయిపోతావు అనుకుంటే, ఆమెన్, చివరికి నువ్వు వేస్ట్ అయిపోతావాలనుకుంటే పక్కన వాళ్ళని చూడొద్దు. ఎవరిని చూడొద్దు? అర్థమైందా? వ్యర్థమైందా? ఎవరిని చూడొద్దు? పక్కన వాళ్ళంటే ఎవరు? వాళ్ళు అన్ని జనులు మనం చూడొద్దు. ఆమె చెప్పండి. ఎవరిని చూడొద్దు? అన్ని జనులు మనం, వాళ్ళ సుఖభోగాలు మనం చూడొద్దండి. వాళ్ళు పోతారు నరకం. కాలు జారిందంటే పోతారు, అగాధపు అంచుల్లో ఉన్న అంచులో ఉండాలేమి దుర్రమని జారితే అంతే, అగాధంలో పడిపోతారు. కాబట్టి దేవుని నమ్మని అన్ని జనుల్ని చూడొద్దు. ఆమేన్. వాళ్ళ బాగు, సుఖభోగాలు, వాళ్ళ విషయాలు చూడొద్దు. దేవునిలో నువ్వు ఎలా ఉన్నావు అన్నదే అది. దేవుడికి స్తోత్రం. నిలబడు దేవునిలో ధైర్యంగా. ప్రభు అన్నీ దేవుని తప్పిస్తాడు, విడిపిస్తాడు. ఆమె ఏసేపుకి శ్రమ ఎదురైంది, అయినా కానీ చివరికి ఏమి రాజుగా దేవుడు ఆశీర్వదించాడు, సింహాసనం ఎక్కించాడు. దానియేలుకి శ్రమ ఎదురైంది, సింహాసనం ఎక్కించి గొప్పవాడిగా చేశాడు. దేవునికి స్తోత్రం. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. నెక్స్ట్ పాయింట్ అంటే రొట్టిగా తయారు చేసిన తర్వాత మనం ఏం చేస్తాం చెప్పండి? దేని మీద వేస్తాం? నెక్స్ట్ నిప్పుల మీదకి తీసుకెళ్తాం, గ్యాస్ వెలిగిస్తాం టుముక్కుమని. ఇంకా ఇటేస్తాం అట్టేస్తాం, రెండు పక్కన. ఇటు ఎవరు తిప్పివేయిన అప్పం వంటి వాడు ఎఫ్రాయిము అని బైబిల్లో ఒక మాట, హోషేయ గ్రంథంలో. అంటే ఒకవైపే కాలాడు, ఇంకొక వైపు కాల్లా. కొంతమంది అంటే ఒక సైడే కాలుతారండి, ఇంకో సైడ్ కాలరు. ఆమె దేవుళ్ళలో కూడా మనం సంపూర్ణంగా మారిన వారంగా సగం లోకంలో సగం దేవుళ్ళు అన్నట్టు ఉండకూడదు. ఆమెన్. రెండు వైపుల కాలాలి పరిశుద్ధాత్మనే అగ్ని మంట చేత. హల్లెలూయా. పరిశుద్ధాత్మని అగ్ని చేత, మంట చేత మనం రెండు వైపులా కాలుతూ ఉండాలి. పరిశుద్ధాత్మ అగ్ని. ఇతడు అగ్నిలో నుండి తీయబడిన కొర్రె వలె ఉన్నాడు. జకర్యా గ్రంథం 3వ అధ్యాయము 2వ వచనం చూడండి. అక్కడ ఇతడు అగ్నిలో నుండి తీయబడిన కొర్రె వలె ఉన్నాడు అంటాడు. జకర్యా గ్రంథం 3:2. సాతాను గద్దించును, ఇతడు అగ్నిలో నుండి తీయబడిన కొరివి అగ్నిలో నుండి తీయబడిన కొరివి ఎర్రగా కాల్చబడిన కొరివిలాగా ఉన్నాడట. అదే పరిశుద్ధాత్మ దేవుని అగ్ని, పరిశుద్ధాత్మ దేవుని మంట చేత నువ్వు కాల్చబడతా ఉండాలి. రెండు వైపులా కాల్చబడే వ్యక్తిగా నువ్వు ఉండాలి. హల్లెలూయా. అపోస్తుల కార్యం 2వ అధ్యాయములో రాయబడింది, అగ్ని జ్వాలల వంటి నాలుకలు ఒక్కొక్కరి మీద వ్రాలాయట. అదే పరిశుద్ధాత్మ అగ్ని. హల్లెలూయా. యెషయా దర్శనం చూస్తున్నప్పుడు ఏమండి, నిప్పు దేవునితో తన నోటికి అందించిందట. అప్పుడు అంటాడు, అతని పెదవులకు అగ్ని అంటించగానే, అయ్యో నేను అపవిత్రమైన పెదవుల గలవాడిని, అపవిత్రమైన జనముల మధ్య నేనున్నానయ్యా, అయ్యా నన్ను పంపించయ్యా, నేను వెళ్తానయ్యా నీ పనికి. హల్లెలూయా.
పరిశుద్ధాత్మ దేవుని యొక్క అగ్ని, నిప్పు. ప్రైజ్ ద లార్డ్. కనుక ప్రియులారా, మనము అగ్ని మీద కాల్చబడాలి. రొట్టెలమైన మనం అగ్ని మీద. ఏంటి అగ్ని? పరిశుద్ధాత్మని అగ్ని చేత కాల్చబడాలి. రెండు వైపులా కాల్చబడాలి. సంపూర్ణంగా కాలాలని అర్థం. సగం కాలి, సగం లోకంలో, సగం దేవుళ్ళు అన్నట్టు ఉండకూడదు. ఆమేన్. ఏమండి, అలా ఉండొద్దు. దేవునికి మహిమ కలుగునుగాక. చివరి మాటలు, ఆఖరి మాట, చివరి మాట, ఆఖరి మాట. దానికి రిఫరెన్స్ నోట్ చేసుకోండి. కాల్చబడాలి. అపోస్తులు 2:3 యెషయా గ్రంథం 6:6. ఆఖరిగా ఏమండి, ఇప్పుడు కాల్చబడిన తర్వాత చివరికి మనం తినేటువంటి టేబుల్ మీదకి, బల్ల మీదకి ఆ రొట్టె తేబడుతుంది. అది తేబడుతుంది, రొట్టె తేబడుతుంది అంటే అందరికీ ఆహారంగా మార్చబడుతుంది. అందరికీ ఆహారంగా మార్చబడటమే అందరికీ ఆశీర్వాదకరంగా మనం ఉండుట. మనకి మనమే కాకుండా అందరికీ దీవెనగా మనం మారాలి. అందరికీ ఆశీర్వాదకరంగా, నీ ద్వారా ఇతరులు కూడా దేవుని మార్గంలో రావాలి. ఇతరులు దీవించబడాలి. వాళ్ళు కూడా చర్చికి రావాలి. నీ ద్వారా ఒకరు లాగిపోకూడదు, నీ ద్వారా ఇంకొకరు రావాలి. ఆమేన్. ఆశీర్వాదకరంగా మనం మార్చబడాలి. హల్లెలూయా. అప్పుడు మనం విరుచుకొని తింటాం. అప్పుడు మనం ఆహారంగా మనకి మార్చబడుతుంది. విరుచుకొని మనం తింటాం. స్తోత్రం చెప్పండి. అలాగనే అనేకులకు మనము విరవబడి ఆహారంగా మారే రొట్టెగా మారుదుముగాక. అక్కడ మన ఒక పాట ఉంది. నీ చేతితోనే విరచిన రొట్టెనై ఆహారమౌదును అనేకులకు. ఎస్, హల్లెలూయా. ఆహారమౌదును. మహిమ స్వరూపుడా, మృత్యుంజయుడా, మరణపు ముల్లును విరచినవాడా, నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు. దేవునికి మహిమ కలుగునుగాక. మనం ఆయన చేత విరవబడిన రొట్టెగా మనందరం మార్చబడి అనేకులకు ఆహారంగా మారే ఆశీర్వాదకరంగా మనం మారుదుముగాక. అబ్రహాముతో ప్రభు అన్నాడు, నీవు ఆశీర్వాదంగా ఉందువు అనేక జనములకు. ఆదికాండం 12:2 నోట్ చేసేసుకోండి, రాసేసుకోండి. ఏమండి, ఈ విధంగా ఏమండి యోసేపు, మీ అందరూ తెలుసుగా, యోసేపు ఆ రోజుల్లో వాళ్ళ అన్నలకి ఆహారం లేకపోతే యోసేపు ఆహారం పంచిపెట్టేవాడుగా మార్చబడ్డాడు. ఆమేన్. ఆ తర్వాత యేసు ప్రభువారు అన్నారు, తండ్రి చిత్తము చేయుటయే నాకు ఆహారం అయి ఉన్నదంటూ ఈయన కూడా అనేకులకు ఆహారంగా మార్చబడ్డాడు. అంతేకాదు, ఇద్దరు, ఒక చిన్నవాడు 5 రొట్టెలు 2 చిన్న చేపలు తీసుకొచ్చి 1000 మందికి ఆహారంగా అతను కూడా పంచిపెట్టడానికి ఆహారంగా అతను కూడా మార్చబడ్డాడు. దేవునికి స్తోత్రం. అంటే దాని అర్థం అనేకులకి దీవెనకరంగా వారు మారారు అని. దేవునికి స్తోత్రం. మనం కూడా అలా మారుదుముగాక. గోధుమ గింజ ఒకటి మనకి సూచన అని చెప్పాను. రెండోది యేసయ్య కూడా సూచన. యేసయ్య కూడా మన కొరకు ఆయన దంచబడ్డాడు, నల్లగా కొట్టబడ్డాడు, వేదన చెందాడు, పిండిగా మార్చబడ్డాడు. ఏమండి, నలిగిపోయాడు, వేదన చెందాడు యేసయ్య. ఏమండి, ఆయన మన కొరకు విర్రవబడ్డాడు. ఎంత భయంకరమైన యాతనలో యేసు ప్రభువు అనుభవించారో తెలుసా అండి. ఈ రోజున మన కొరకు రొట్టెగా యేసయ్య తన శరీరంగా మార్చబడ్డారు. ఆమేన్. ఆ శరీరాన్ని మనం ఈ సమయంలో మనం భుజించబోతున్నాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు దయచేయునుగాక.